హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోల్జర్ వైఫ్ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఏంటి వినాయక చవితి రోజుది ఈరోజు చెప్తున్నాను అని అనుకోవచ్చు, కానీ వినాయక చవితి రోజు వీడియో షూట్ చేశాను. బట్ వాయిస్ ఓవర్ ఇవ్వడం కొంచెం లేట్ అయింది. ఎందుకు ఈ మధ్య వీడియోస్ పోస్ట్ చేయట్లేదు, అలాగే లైవ్స్ చేయట్లేదు అని చెప్పి చాలామంది వాట్సాప్లో మెసేజ్లు అయితే చేస్తున్నారు. కాంటాక్ట్ అయిన వాళ్ళు కూడా అడుగుతున్నారు, ఏమైంది యూట్యూబ్కి ఎందుకు దూరంగా ఉంటున్నామని చెప్పి. సో వన్ అండ్ ఓన్లీ రీజన్ అండి, ఇంటికి వచ్చాం అనమాట. 4-5 months తర్వాత ఇంటికి వస్తాం కదా, ఈ 1 monthలోనే అన్ని పనులు చేసుకోవాలి కాబట్టి కొంచెం ఎక్కడికైనా వెళ్ళడం కానీ లేదంటే ఎవరినైనా కలవడం కానీ చేయడం వల్ల వీడియోస్ మీద అయితే ఎక్కువ టైం కేటాయించలేకపోతున్నాను, వీలవ్వట్లేదు అనమాట. ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి. మళ్ళీ రెగ్యులర్గా వీడియోస్ వస్తూ ఉంటాయి మన ఛానల్లో. ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. విషయంలోకి వెళ్తే ఇది వీడియో వచ్చేసి వినాయక చవితి రోజు వీడియో అనమాట. సో నేను వినాయక చవితికి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నానన్నమాట. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పక్కనే ఒక పందిరి వేశారు. ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి పక్కన అయితే విగ్రహాన్ని అయితే పెట్టరు, కానీ ఈ సంవత్సరం పిల్లలందరూ కలిపి పక్కన విగ్రహం పెట్టారు. పిల్లలు అన్నారని చెప్పి చిన్నగా చేయలేదండి, చాలా బాగా చేశారు. ఆ డెకరేషన్ అవన్నీ నాకైతే చూస్తే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అది అయిపోయిన వెంటనే వాళ్ళు మమ్మల్ని పిలిచి కొంచెం కల్లాపు జల్లేసి ముగ్గులు పెట్టేసేయండి అని అన్నారు. ఇంకా అంతకన్నా పుణ్యమే ఉందని చెప్పి అమ్మ నేను వెళ్ళి మంచిగా నాకు వచ్చినట్టు నాకు తెలిసినట్టయితే ముగ్గులైతే వేసి పసుపు కుంకుమ అందులో పెట్టామన్నమాట. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మొత్తానికైతే ముగ్గులు అయితే పెట్టేసాం. ఆ ముగ్గులు పెట్టినంత సేపు కూడా కొంతమంది ఇప్పుడు వద్దు, దేవుణ్ణి పెట్టిన తర్వాత పెట్టమని, లేదు కొంతమంది ఇప్పుడే పెట్టాలి అని చెప్పేసి అలా పిల్లలు మాట్లాడుతూనే ఉన్నారనమాట. అక్కడ అల్లరి చేస్తూ ఉన్నారు. కానీ భగవంతుడు పెట్టకముందే ముగ్గులు పెడదాం, తొక్కేసినా పర్వాలేదు మళ్ళీ పెట్టుకుందాం అని చెప్పి అమ్మ చెప్పి ముగ్గులు అయితే పెట్టేసాం అనమాట. ముగ్గులు పెట్టిన వెంటనే ఇంటికి వెళ్ళి మళ్ళీ నైవేద్యాలు ఇవన్నీ ప్రిపేర్ చేయాలి కదా ఇంట్లో పెట్టడం కోసం అని చెప్పేసి అమ్మ అయితే రెడీ చేస్తుంది. నేను కూడా కొన్ని హెల్ప్ చేశాను. ఈరోజు మా చెల్లి అయితే లాస్ట్ ఇయర్ వినాయక చవితికి మోదకాలు చేసిందంట, చాలా బాగా వచ్చాయంట. నాకైతే అసలు తెలియదండి, తను కూడా యూట్యూబ్లో చూసి చేసిందంట. ఈసారి కూడా చేస్తానమ్మా, అక్క బావ వాళ్ళు వచ్చారు కదా వాళ్ళకి టేస్ట్ చేయిద్దాం అని చెప్పింది. సో సరే అని చెప్పేసి అన్న వెంటనే మోదకాలు అయితే స్టార్ట్ చేసింది. చాలా బాగా చేస్తుందండి. దానికి ఒక అంటే దానికి ఏదో ఉంటుందంట కదా చేయడం కోసం, అది కూడా లేదనమాట. మోదకాల బాక్స్ కూడా ఏం లేదు, అయినా కానీ ట్రై చేసింది. చాలా బాగా వచ్చాయి నిజంగా. దాని తర్వాత అమ్మ అయితే ఉండ్రాళ్ళు ప్రిపేర్ చేసింది. తర్వాత ఇంకొన్న నైవేద్యాలు ఉంటాయి కదా అవన్నీ చేసింది, ఆర్ది ఇవన్నీ చేసింది అనమాట. చాలా బాగా వచ్చాయి ప్రసాదాలన్నీ. ఈ ప్రసాదాలు చేస్తుండగానే మొత్తం పక్కన దేవుడి పూజకి సంబంధించినవి కూడా అమ్మ అరేంజ్ చేసుకుంటూ ఉంది. అలాగే ఇవి కూడా ట్రై చేస్తుంది అనమాట. నిజంగా చాలా యూట్యూబర్స్లో చూశాను, మొత్తం పూజ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ వరకు నిజంగా వీడియో షూట్ చాలా బాగా చేస్తారండి. నేను ఫస్ట్ టైం ఇలా ట్రై చేశాను, బట్ నిజంగా వాళ్ళు ఎలా చేస్తారో కూడా నాకు తెలీదు. ఎందుకంటే ఏ క్లిప్ కూడా మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుడ్తో సహా, అంటే ఏం ప్రిపేర్ చేశారన్న దాంతో సహా అన్నీ చెప్తారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. వాళ్ళకి అసలు అంత టైం అంత ఓపిక ఎలా వస్తుందో నాకు నిజంగా అర్థం కాలేదు. ఈ వీడియో చేసేటప్పటికే చిన్న క్లిప్ తీయడం మళ్ళీ అనుకోవడం అలా ఉండేదన్నమాట ఆ రోజంతా. సో మొత్తానికైతే దేవుణ్ణి అయితే పెట్టేశారు. మొత్తం అందరూ వచ్చారు, వీధిలో వాళ్ళందరూ వచ్చారు, పెట్టారు. చాలా పండుగలు అన్నీ ఇంట్లోనే ఎవరికి వాళ్ళే చేసుకుంటారండి. వినాయక చవితి మాత్రం మొత్తం వీధుల్లో పందిర్లు వేసి వినాయకుడిని తీసుకొచ్చి నవరాత్రులు కూడా చాలా కోఆర్డినేట్గా చేస్తారనమాట. ఇలా చేయడం వల్ల పిల్లల్లో కూడా కోఆర్డినేషన్ పెరుగుతుంది, అర్థం చేసుకుంటారు. దేవుణ్ణి తీసుకురావడం, పూజలు పిల్లల్లో కూడా ఇన్వాల్వ్ చేయాలండి. నన్ను అడిగితే మాత్రం నిజంగా చాలా బాగా అనిపించింది. పిల్లల్లో వాళ్ళే డబ్బులు వేసుకోవడం, వాళ్ళే దేవుని తీసుకురావడం, అంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నా సరే ఇప్పుడు ఇంకా చిన్నపిల్లలు కూడా యాడ్ అవుతున్నారనమాట. సో అదైతే మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. అలాగే దేవుణ్ణి పెట్టేశారు, పూజ అయితే జరిగిపోయింది. మేము కూడా పూజ దగ్గరికి వెళ్ళడానికి రెడీ అయ్యామన్నమాట. ఫస్ట్ ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళాలంటే ఇంట్లో పూజ చేసుకోవాలి కదా. సో అమ్మ అయితే ఇంట్లో పూజ అయితే స్టార్ట్ చేసేసింది. ఇక్కడ వినాయకుడు అలాగే దేవుడి మూలకి 2 పూజలు అయితే కంప్లీట్ చేసేసింది అనమాట. అక్కడ నాన్న, నేను, చెల్లి, అమ్మ, మా వారు అందరం కలిపి దేవుడి దగ్గర అయితే దండం పెట్టుకొని దేవుడి ఆశీర్వాదం అయితే తీసుకున్నాం. చాలా బాగా అనిపించింది అమ్మ నాన్నలతో ఇలా ఈ వినాయక చవితి జరుపుకోవడం. ఎప్పుడు ఆర్మీ వాళ్ళకి ఎలా ఉంటుందంటే పండగల టైం అప్పుడు రావడానికి అవ్వదు, ఎప్పుడు వస్తే అప్పుడే పండగలు అనమాట, అలానే ఉంటారు. మ్యాక్సిమం ఆర్మీ వాళ్ళకి లాంగ్ డిస్టెన్స్ ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ ఇది తెలుస్తుంది అనమాట.
పండగప్పుడు వాళ్ళు ఉండడం కాదండి, వాళ్ళు వచ్చినప్పుడే పండగలా సెలబ్రేట్ చేసుకుంటారు. నిజంగా మీలో ఎవరైనా ఈ వీడియో చూసే వాళ్ళు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉంటే కనుక నాకు ఖచ్చితంగా మీ ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేసుకోండి. మొత్తానికైతే ఫైనల్గా అయితే ఇద్దరం, నేను మా వారు కూడా దండం పెట్టేసుకొని బయటకు అయితే వెళ్దాం, విగ్రహం దగ్గరికి పూజ చేసుకోవడానికి వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యాము. మొత్తం అందరమీ ఫ్యామిలీతో అయితే పూజ చేసుకోవడానికి అయితే స్టార్ట్ అయ్యాం అనమాట. ఇంతకుముందు చిన్నపిల్లలందరూ డబ్బులు వేసుకొని విగ్రహం కొనేవారు. అలా కొన్నప్పుడు ఎవరైనా పూజ చేయమని చెప్పారన్నమాట, తొలి పూజ కాదు. ఇప్పుడు ఏంటంటే చాలా వరకు ఎలా జరుగుతుందంటే ఎవరొక్కరు వీధిలో ఎవరొక్కరు విగ్రహం కొనిస్తున్నారు, వాళ్ళు తొలి పూజ చేసుకుంటున్నారనమాట. ఈ విగ్రహం అయితే ఒకరు కొనిచ్చిందే, సో వాళ్ళకి వీలు కాలేదని చెప్పి ఇంకొకరికి అయితే పూజ చేయమని ఇచ్చారు. వాళ్ళు తొలి పూజ చేస్తున్నారు. మేము వెళ్ళేసరికి అమ్మ కూడా పూజలో జాయిన్ అయింది. అమ్మ కూడా పూజ స్టార్ట్ చేసింది. నేను మా వారందరం కలిపి నిలబడ్డాం. అక్కడ పైన పాలవెల్లి ఉంటుంది కదా, సో అది కట్టడానికి చాలా ఇబ్బంది అయిందండి. ఎందుకంటే ఆల్రెడీ దేవుణ్ణి పెట్టేశారు, పైన పందిరి కూడా వేసేశారు. అది సెట్ అవ్వట్లేదు అనమాట. నియర్లీ ఒక 10 మినిట్స్ అయితే దాని గురించి చాలా స్ట్రగుల్ అయ్యారు. మొత్తానికైతే మా వారు, నాన్న, అక్కడ కొంతమంది పిల్లలు వీళ్ళందరూ కలిపి ఎలాగోలాగా అందాక ఉండనివ్వండి అని చెప్పి సెట్ చేశారు పూజ అయ్యేంత వరకు. పూజ అయితే చేస్తున్నాం. పూజ అంతా అయిపోయిన తర్వాత వ్రత కథ చదువుకోవాలి కదా, సో ఆడవాళ్ళందరమే అక్కడ కూర్చున్నప్పుడు ఒక చిన్న బాబుకి అయితే ఇచ్చారు ఫస్ట్ వ్రత కథ చదవండి అని చెప్పి. తనకి చిన్న చిన్న తెలుగులో మిస్టేక్స్ రావడం వల్ల ఆ పుస్తకం అయితే మా చెల్లి తీసుకుంది. మా చెల్లి మిగతా వ్రత కథ అంతా చదివింది. చాలా బాగా చదివింది. చాలా బాగా అనిపించింది నిజంగా. భగవంతుని ముందు అలా ఒక అరగంట గంట సేపు కూర్చోవడం, అలా మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత దేవుడికి అయితే అందరం కలిపి హారతి అయితే ఇచ్చేసాం. ఇదండి ఈ సంవత్సరం వినాయక చవితి వీడియో. నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గైస్, టేక్ కేర్.